త్రివేణి సంగమంలో మహా ఆధ్యాత్మిక వేడుక కొనసాగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు తరలి వస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత జరుపుకుంటున్న మహా కుంభమేళా డిజిటల్ శతాబ్దంలోకి వచ్చిన తొలి వేడుక. ఈ వేడుకల్లో ఎక్కువగా జన్ జీ పాల్గొంటోంది. ప్రత్యేకంగా డిజిటల్ మీడియాలో ఎక్కువగా పోస్టింగ్స్ పెడుతున్నది కూడా యువతే. మహా కుంభమేళా పోస్టింగ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తున్నాయి. జన్ జెడ్ అంతా కుంభమేళా దిశగా అడుగులు వేస్తోంది. యువత ఎందుకు కుంభమేళాకు పోటెత్తుతోంది? కుంభమేళాపై యువతలో కలుగుతున్న ఆసక్తి ఏంటి? వద్ది స్టోరీ. మహాకుంభమేళాకు జంజీ రావడానికి కారణమేమిటి? సోషల్ మీడియాను ఆధ్యాత్మికంగా మారుస్తోంది ఎవరు? డిజిటల్ శకంలో కుంభమేళాకు ప్రత్యేకత ఏంటి? ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా కొనసాగుతోంది. 144 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఈ మహాకుంభమేళా. దాదాపు 1.5 శతాబ్దం తర్వాత ఈ మహాకుంభమేళా జరుగుతోంది. ఈ మహాకుంభమేళాలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. చాలా మంది ఇలాంటి కుంభమేళాను తొలిసారి చూస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మహాకుంభమేళాను టెక్ కుంభమేళాగా పేర్కొనవచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో పాటు జలాంతర డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని తొలిసారిగా తరలివస్తున్న కోట్ల మంది భక్తుల కోసం గూగుల్ చాట్ ను కూడా సిద్ధం చేశారు. ఈ కుంభమేళాకు వచ్చిన విదేశీయులు భారతదేశాన్ని, ఇక్కడి ఆధ్యాత్మికతను కొనియాడుతున్నారు. మహాసంగమానికి వచ్చిన దేశీయ భక్తులు కూడా పుణ్య స్నానాలను ఆచరించి పులకించిపోతున్నారు. మొత్తంగా త్రివేణి సంగమానికి 60 కోట్ల మంది హాజరవుతారని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో ఎక్కువగా యువతనే ఉన్నారు. మహాకుంభమేళాలో జంజీనే ఎక్కువగా కనిపిస్తున్నారు. జంజీ అంటే 1997 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన వారిని జంజీ లేదా జెన్జెడ్ అంటారు. జన్ అంటే జనరేషన్, తెలుగులో దీని అర్థం తరం. జంజీతో పాటు ఇతర జనరేషన్లను కూడా హిందూ ఆధ్యాత్మిక వేడుకకు తరలి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. పుణ్య స్నానాల్లో సైతం ఫోన్లను పట్టుకుని రీల్స్ చేసుకుంటున్నారు. ఈ యువ యాత్రికులు తమ మూలాలకు కనెక్ట్ అవుతున్నారు. తమ కుంభమేళా జర్నీని వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. కుంభమేళా ప్రత్యేకతలను సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. బహుశా చిన్నప్పుడు విన్న కథలను స్ఫూర్తిగా తీసుకుని కుంభమేళా దిశగా అడుగులు వేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత అందిపుచ్చుకున్న తరం జంజీ తమ భక్తిని, ఆసక్తిని కలగలుపుకొని సోషల్ మీడియాకు ఆధ్యాత్మిక కళను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం భారతీయ యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతోంది. మహాకుంభమేళా తొలి రోజు ఇన్స్టాగ్రామ్ లో #కుంభ్ పేరుతో ఏకంగా 3,52,000 పోస్టులు వెలిశాయి. వాళ్ళంతా కేవలం హిందూ యాత్రికులే అనుకుంటే పొరపాటు. యువ సాంస్కృతిక ఔత్సాహికులు కూడా త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు. అంతేకాదు చాలా మంది యువతే కుంభ భండార పేరుతో ఉచిత అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరికొందరు యువత అక్కడికి చెత్త నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణపై అధ్యయనం చేస్తున్నారు. కొందరు మాత్రం ప్రత్యేకించి భక్తితోని 600 కిలోమీటర్ల మేర దూరం కాలినడకన ప్రయాణించి మహాకుంభమేళాకు చేరుకుంటున్నారు. బహుశా మహాకుంభమేళా మతపరమైన వేడుక కావచ్చు. జీవితంలోని అన్ని సాధారణ విషయాల్లాగే జంజీ కూడా భక్తి మార్గంలోకి వెళ్తున్నారు. ఇక డిజిటల్ శకంలో జరుపుకుంటున్న తొలి మహాకుంభమేళా ఇదే. చాలా మంది తొలి కంటెంట్ క్రియేటర్లు, తొలిసారి యూట్యూబ్ ప్రభావశీలురు ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లలో రోజువారీ కంటెంట్ ను రూపొందిస్తున్న వారు, పాడ్కాస్ట్లను నిర్వహిస్తున్న వారు, ధ్యానాన్ని మార్గనిర్దేశం చేస్తున్న వారు, వర్క్ షాప్లను చేపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో చాలా మంది తమ ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు బాక్స్ బెడ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహాసంగమానికి 20 ఏళ్లలోపు యువతే ఎక్కువగా వస్తున్నారు. మహాకుంభమేళాకు తాము బాగా కనెక్ట్ అయ్యామని యువత చెప్తోంది. చాలా మంది యువతలో సాధువులు, ఆధ్యాత్మికత అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక చాలా మంది తాతల నుంచి కుంభమేళా గురించి ఎన్నో కథలు విన్నామని, అందుకే తాము కూడా మహాకుంభమేళాను చూసి తరించేందుకు వచ్చామని చెప్తున్నారు. ఈ కుంభమేళాను చూడకపోతే 144 ఏళ్లు బతకలేమని, అందుకే ఇప్పుడు చూసేందుకు వస్తున్నట్టు కొందరు యువత చెప్తున్నారు. జీవితంలో ఒకసారి మాత్రమే లభించే పుణ్య కార్యక్రమం అని అందరూ సందర్శించాలని మరికొందరు సూచిస్తున్నారు. కొందరు యువకులు కుటుంబంతో కలిసి మహాకుంభమేళాను సందర్శిస్తుండగా మరికొందరు మాత్రం స్నేహితులతో కలిసి వస్తున్నారు. ఒంటరిగా ప్రయాణించే యువత కూడా ఉన్నారు. ఇక జంజీ ఎక్కడ ఉంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అక్కడ తప్పకుండా వాలిపోతారు. దీన్ని క్వాచ్ చేసుకోవడానికి యత్నిస్తున్నారు. భారీ మార్కెటింగ్ కు మహాకుంభమేళా వేదికగా మారింది. ప్రత్యేకించి జంజీ తరలిస్తుండటంతో అన్ని రకాల కంపెనీలు ప్రయాగ్రాజ్ లో కొలువు తీరాయి.
కుంభమేళాను క్వాష్ చేసుకునేందుకు ఆయా కంపెనీలు ప్లాన్ వేశాయి. 2013లో జరిగిన కుంభమేళాలో మార్కెటింగ్ వ్యయం 1500 కోట్ల రూపాయలకు చేరింది. ఈసారి కుంభమేళాలో ఈ మార్కెటింగ్ ఖర్చు 4500 కోట్ల రూపాయలకు చేరింది. 12 ఏళ్ల కాలంలోనే 300% వ్యయం పెరిగింది. ఈ మనీలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ కొల్లగొడుతున్నారు. వారే ఎక్కువగా ఆయా బ్రాండ్లపై ప్రచారం చేస్తున్నారు. 334 మంది ఇన్ఫ్లుయెన్సర్లు పెయిడ్ స్పాన్సర్షిప్లో భాగమయ్యారు. ఆయా కంపెనీల కోసం ప్రచారం చేసినందుకు గాను 1,00,000 నుంచి 50 లక్షల రూపాయలను ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అందుకుంటున్నారు. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం మన దేశానికి చెందిన వారు మాత్రమే కాదు, విదేశీయులు కూడా ఉన్నారు. సింగపూర్, ఫిన్లాండ్, గయానా వంటి దేశాలకు చెందిన 21 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ప్రయాగ్రాజ్కు వచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే మహాకుంభమేళా ఎన్నో రికార్డులకు వేదికగా నిలుస్తోంది. దశాబ్దాలుగా చూస్తే కుంభమేళా అనేది వృద్ధుల యాత్రిగా, మతపరమైన వేడుకగా, పుణ్య కార్యక్రమంగానే భావించేవారు. కానీ ఆ రోజులు ఇప్పుడు పోయాయి. నేడు భారత్తో పాటు విదేశాల నుంచి యువత గుంపులు గుంపులుగా మహాకుంభమేళాకు తరలివస్తున్నారు. యువతకు ప్రేరణ ఏమైనప్పటికీ వారు తమ సంస్కృతితో కనెక్ట్ అవుతున్నారు. దీంతో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ఆర్థిక కేంద్రంగా, శక్తివంతమైన సంస్కృతికి భారత్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి జెన్జీ సహకరిస్తున్నారు.